అండపిండ బ్రహ్మాండం, దైవకణం, దేవుడి లీల, నాస్తికమో ఆస్తికమో ఏదైతే ఏంటి, విశ్వం ఆవిర్భవించింది. పాలపుంతలు, సౌర మండలాలు, గ్రహాలు, అంతరిక్షపు చివరి అంచును చూసిందెవరు? స్పేస్ ఓ పజిల్, భూమి ఓ మెరాకల్. అనంత కోటి జీవరాశి కన్న తల్లి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోన్న భూమి అలసిపోయిందో, ఆగాలనుకుంటుందో స్పీడ్ కాస్త తగ్గించింది. కొద్ది రోజుల్లో పూర్తిగా ఆగిపోతుంది. అవునా? నిజంగా జరుగుతుందా? ఏమో. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్పేస్లో ఇది జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంతకీ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? ఇదే V6 స్పాట్లైట్. గంటకు 1600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. సేమ్ టైం సూర్యుడిని కూడా ఓ రౌండ్ చుట్టేస్తోంది. కానీ ప్రతి 1,00,000 సంవత్సరాలకోసారి ఈ వేగం 2 సెకండ్లు తగ్గుతోంది. ఒక్కసారిగా ఆ స్లో రేట్ పెరిగితే ఏమవుతుంది? అనుకోకుండా ఓ రోజు భూమి తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఎర్త్ స్పీడ్కు బ్రేక్ పడితే అది పూర్తిగా ఆగిపోవటానికి 5 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత ఏంటి? ప్రపంచం ఎలా ఉంటుంది? యుగాంతం అప్పుడేనా? లెట్స్ వాచ్. మొదటి రోజు. ఆ రోజు రానే వచ్చింది. భూభ్రమణంలో అనుకోని మార్పు. ఎందుకో భూమి తిరగడం స్లో అయింది. సూర్యోదయం, అస్తమయం సమయాల్లో మార్పు కనిపిస్తోంది. పోటుగాడైన మనిషి ఇప్పటికిప్పుడు తెలుసుకోలేని పరిణామం ఇది. ప్రపంచం ప్రశాంతంగానే ఉంది. ముంచుకొస్తున్న ముప్పును అంచనా వేసే ఛాన్స్ లేదు. ఇదొక అందమైన మార్నింగ్ మాత్రం కాదు. ఆకాశంలో అలజడికి ప్రకృతి ప్రత్యక్ష సాక్షి. భూమి మాత్రం స్లోగానే తిరుగుతోంది. కానీ పైన కక్షలో ఉన్న ఉపగ్రహాలు మాత్రం ఎప్పట్లాగే రొటీన్ స్పీడ్తో రౌండ్స్ వేస్తున్నాయి. ఈ చేంజ్ను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గుర్తించలేకపోతోంది. దీంతో విమానాలకు కరెక్ట్ ల్యాండింగ్ కమాండ్స్ వెళ్లడం లేదు. చాలా విమానాలు రన్వేలకు దూరంగా తిరుగుతున్నాయి. థ్యాంక్ గాడ్ ప్రాణ నష్టం లేదు. కానీ రేపు ఏం జరుగుతుందో? వారం తరువాత డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూమి తిరిగే స్పీడ్ స్లో అవడం గంటకు 15 కిలోమీటర్లకు పెరిగింది. విమాన ప్రమాదాలు కామన్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లకు తాళం పడింది. బస్సు, రైళ్లలో రద్దీ పెరిగింది. దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా గందరగోళం. 2 వారాల తరువాత ఊహించని పరిణామాలకు ప్రపంచం బలవబోతోంది. అనుకోని ఉపద్రవం ముంచెత్తబోతోంది. భూమి తన మానాన తాను తిరుగుతుంటే సముద్రంలోని నీళ్లు స్థిరంగా ఉండేవి. సీ వాటర్ను భూభ్రమణం పట్టి ఉంచేది. కానీ ఇప్పుడు భూమి తిరిగే స్పీడ్ స్లో కావడంతో ఆ శక్తి బలహీనపడింది. దీంతో సముద్రాల్లో నీళ్లు ఉన్న చోట ఉండలేకపోతున్నాయి. ధృవాలు వాటిని ఆకర్షిస్తున్నాయి. మూడు నెలల తరువాత ప్రకృతి మనిషిపై పగబట్టింది. ఒకేసారి చంపకుండా క్షణం క్షణం హింసిస్తోంది. సముద్రాల్లోని నీళ్లు ధృవాల దిక్కు కదలడంతో ప్రపంచంలోని చాలా దేశాలు జల ప్రళయంలో చిక్కుకున్నాయి. పైన వాతావరణంలో అనూహ్య మార్పులు. గాలి దిశ మార్చుకుంది. సముద్రాలు కదులుతున్న వైపే గాలి వెళ్తోంది. దీంతో భూ ఉపరితలంపై కొన్ని ఏరియాల్లో ప్రాణవాయువు లేనే లేదు. రియో డి జెనీరో, ముంబై, సింగపూర్లో సమస్య తీవ్రంగా ఉంది. అక్కడి జనాలకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో అయితే గాలి గాయబైంది. 5,000 మీటర్ల పైన అంతా శూన్యం. నాలుగు నెలల తరువాత బతకడం అంటే భయపడడమే. భూమి కంటే నరకమే పదిలం. మామూలు కన్నా గంటకు 225 కిలోమీటర్లు స్లోగా తిరుగుతోంది భూమి. మ్యాథ్స్,
సైన్స్ ఈక్వేషన్ను మార్చాల్సిన టైం వచ్చింది. 24 గంటలైతే ఒక రోజు, పురాణీ బాత్ యార్. 28 అవర్స్ అయితేనే ఇప్పుడో రోజు. పగలు 2 గంటలు ఎక్స్ట్రా, రాత్రి 2 గంటలు బోనస్. భరించడం కొంచెం కష్టమే, కానీ అలవాటు చేసుకోవాలి. మనిషికి పిచ్చెక్కుతోంది. భూమి తిరగడం స్లో అయి జస్ట్ 4-5 నెలలే అవుతోంది. కానీ ప్రపంచం మాత్రం కొన్ని యుగాల విలయాన్ని అనుభవించింది. మార్పు అనివార్యం, కానీ అది ప్రాణాలు తీస్తోంది. ఒబామా, వేర్ ఆర్ యూ? డూ సంథింగ్. భూకంపాలు, అగ్నిపర్వతాలు మనిషి మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. ఖండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సరిహద్దులు కనిపించడం లేదు. సూర్యుడు చంపేస్తున్నాడు. దేశాలకు దేశాలు ఎడారుల్లా మారాయి. భూమి తిరుగుతోంది స్లోగా. రోజురోజుకు స్పీడ్ తగ్గుతోంది. సుదీర్ఘ రోజును భరించి సూర్యోదయాన్ని చూడాలంటే భయమేస్తోంది. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో. ప్రాణాలుంటాయా పోతాయా? చస్తే ఒకేసారి చావాలి. పీడ విరగడవుతుంది. ఈ నరకయాతన భరించలేం. దేవుడా, ప్లీజ్ చంపేయ్. నిర్దాక్షిణ్యంగా అంతం చేయి. ప్రకృతిని జయించాలని కత్తులు నూరిన మనిషి బలహీనుడయ్యాడు. వాడి ఆలోచన నిండా పిరికితనమే. సగం చచ్చిన మనిషిని మరింత భయపెట్టేందుకు మరో వినాశనం పొంచి ఉంది. భూకంపాలు. రిక్టర్ స్కేల్ కూడా బద్దలయ్యే భూకంపాలు. ఇంతకు ముందెన్నడూ చూడని వినాశనాన్ని మనిషి అనుభవిస్తున్నాడు. భూమి లోపలున్న 3 పొరలు దాంతోపాటు ఒకేసారి సమానంగా తిరుగుతాయి. భూమి తిరగడం స్లో అయింది. దీంతో అనివార్యంగా లోపలి పొరలు కూడా స్పీడ్ తగ్గించాయి. ఈ మార్పును భూ ఉపరితలం తట్టుకోలేకపోతోంది. ఫలితంగా భూకంపాలు వస్తున్నాయి రిపీటెడ్గా. ఇప్పుడు రోజుకొక భూకంపం ప్రపంచాన్ని పలకరిస్తోంది. భూమిపైనే కాదు, సముద్రంలో కూడా అనూహ్య మార్పులు. సముద్రం లోపల ఏదో జరుగుతోంది. చేపలు, ఇతర జీవాలు చచ్చిపోతున్నాయి. తీరానికి కొట్టుకొచ్చాయి. ఆర్కిటిక్ సముద్రపు లోతు అనూహ్యంగా పెరిగింది. ఇంతకు ముందు 4500 మీటర్ల లోతున్న సముద్రం ఇప్పుడు 13,000కు చేరింది. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు కదులుతున్న సముద్రపు నీటితోనే అలా జరిగింది. ఫలితంగా లోతు తక్కువగా ఉండే ఇంగ్లీష్ ఛానల్ వంటి ప్రాంతాలు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు లండన్ నుండి ప్యారిస్కు లెఫ్ట్ రైట్ అంటూ నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఒక్క యూరపే కాదు, ప్రపంచంలోని చాలా సముద్ర తీర ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ఫేమస్ మియామి బీచ్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలే. ఇక్కడ నీళ్లన్నీ ధృవాల్ని వెతుక్కుంటూ వెళ్లాయి. బద్ధ శత్రువులైన అమెరికా, క్యూబాల్ని ఈ భౌగోళిక మార్పులు ఒక్కటి చేశాయి. ఫ్లోరిడాతో క్యూబా భూభాగం కలిసిపోయింది. ఇంతకు ముందు కంటే మెక్సికో వైశాల్యం విపరీతంగా పెరిగింది. వాతావరణం పంజా విసిరింది. ఉంటే భూమధ్య రేఖకు పైన లేదా కింద, మధ్యలో మాత్రం ఉండలేనంటోంది గాలి. భూభ్రమణం స్లో కావడమే దీనికి కారణం. న్యూయార్క్, లండన్, టొరంటో సేఫ్. ఇక్కడ మనిషి బతకడానికి అవసరమైనంత ఆక్సిజన్ పుష్కలంగా ఉంది. మెక్సికో సిటీతో పాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్రాణవాయువు దొరకడం కష్టంగా మారింది. అక్కడి గాలి చాలా పలుచగా ఉంది. సముద్ర మట్టం కంటే ఎక్కువ ఎత్తున్న ఏరియాల్లో మనుషులకు శ్వాస తీసుకోవడం సమస్యగా ఉంది. ఎవరెస్ట్ పైన ఉన్నటువంటి ఫీలింగ్. సముద్ర మట్టం కంటే తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో సిచ్యువేషన్ బెటర్గా ఉంది. దీంతో ప్రజలు ఆ ప్లేస్కు వెళ్లాలని ప్రభుత్వాలు సూచించాయి. కానీ భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్లతో రోడ్డు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. ఎలా పోవాలి? ప్రాణాలు ఎలా దక్కించుకోవాలి? సముద్రపు నీరు ధృవాల వైపు కదలడంతో కొన్ని కోస్టల్ ఏరియాల భూభాగం పెరిగింది. న్యూయార్క్, బోస్టన్, హాలిఫాక్స్ తీర ప్రాంతాల వైశాల్యం ఎక్కువైంది. ఇండోనేషియాతో కలిసి ఆస్ట్రేలియా కొత్త ఖండంగా అవతరించింది. హాంకాంగ్తో పాటు ఆసియాలోని కొన్ని తీర ప్రాంతాలు పూర్తిగా ఎండిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానం బంద్ అయింది.
ప్రపంచాన్ని నలుదిక్కుల నుంచి మృత్యువు కమ్ముకుంటోంది. ఉరుముల్లేని పిడుగులా ఊడిపడుతున్న విపత్తులకు ఇంకో వినాశనం జత కలిసింది. సోలార్ రేడియేషన్ భూమి మీద బతికి ఉన్న మనుషుల్ని చంపేందుకు వేటాడుతోంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. దీనివల్లే భూమికి గురుత్వాకర్షణ శక్తి వచ్చింది. అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడ్డుకుని ప్రాణకోటిని కాపాడుతోంది. సకల వినాశనాలకు కారణమైన భూభ్రమణంలోని తేడా ఈ అయస్కాంత క్షేత్రాన్ని దెబ్బతీసింది. భూమి స్లోగా తిరగడంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్ అయింది. నేచురల్ ప్రొడక్షన్ బీటలు వారింది. ఇక సోలార్ రేడియేషన్ నుంచి మనుషుల్ని ఎవరూ కాపాడలేరు. సన్ స్క్రీన్ లోషన్ ను డస్ట్బిన్ లో పడేయాల్సిందే. V6 స్పాట్ లైట్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు V6 స్పాట్ లైట్. భూమి తిరగడం స్లో అయి సంవత్సరం గడుస్తోంది. ప్రపంచం గుర్తుపట్టలేనంతగా మారింది. చారిత్రక నగరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మనిషన్న జీవి ఆఖరి పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అది కూడా అత్యంత దుర్భరంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజంటే 125 గంటలు నిద్రపోవటానికి అడ్వెంచర్స్ చేస్తున్నాడు. చేతకాక చచ్చిపోతున్నాడు. భూభ్రమణంలో మార్పొచ్చి సంవత్సరం గడిచింది. గంటకు 340 కిలోమీటర్ల తక్కువ స్పీడ్తో భూమి తిరుగుతోంది. భూ నైసర్గిక స్వరూపం ఇంకా మారుతూనే ఉంది. ఇంతకు ముందు లండన్ నుంచి ప్యారిస్ వరకు నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం కుదరదు. భూభ్రమణం స్లో కావడంతో సముద్రపు నీరంతా ధృవాల వైపు వెళ్ళింది. దీంతో నార్త్ అట్లాంటిక్ సముద్రం ఫుల్ అయింది. వెల్లువలా వస్తున్న కొత్త నీటిని ఇక తన గర్భంలో దాచుకోలేదు. అనుకోని మార్పుతో భూమిపై కొత్త సముద్రం ఏర్పడింది. కానీ అది యమ డేంజర్. యునైటెడ్ కింగ్డమ్తో పాటు యూరప్ మొత్తాన్ని ముంచెత్తింది. లండన్, బెర్లిన్, మాస్కో సముద్ర గర్భంలో కలిసిపోయాయి. లక్షలాది మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవాళ్లు బతకడం కోసం పోరాటాన్ని సాగిస్తున్నారు. ఎలాగోలా రెఫ్యూజీ క్యాంపులకు చేరుకుంటున్నారు. కానీ ఈ ఏరియాల్ని వరదలు ముంచెత్తవు. భూకంపాలతో పెద్ద నష్టం ఉండదు. ఇక్కడ గాలి బాగానే దొరుకుతుంది. కానీ సమస్యల్లా ఏం తింటారన్న దగ్గరే. క్యాంపుల్లో ఉన్న వాళ్ళ కడుపు ఎలా నిండుతుంది? ఏది కావాలన్నా వాళ్లే పండించుకోవాలి. ఇందుకోసం రైతుల అవతారం ఎత్తాలి. భూమి తిరగడం స్లో అయి ఇవాల్టికి 2.5 సంవత్సరాలు. గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్తో ఇప్పుడు భూమి తిరుగుతోంది. మామూలుగా తిరిగేదానికంటే గంటకు 1200 కిలోమీటర్ల తక్కువ వేగంతో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇంకొన్ని ఏరియాల్లో గాలి చాలా పలుచగా ఉంది. అక్కడ శ్వాస తీసుకోవడం చాలా కష్టం. ఇక సురక్షిత ప్రదేశంలో ఉన్న వాళ్లను విచిత్రమైన సమస్య వేధిస్తోంది. ఇప్పుడు పగలు 2.5 రోజులతో సమానం. అలాగే రాత్రి కూడా. పడుకోవాలంటే 60 గంటలు వెయిట్ చేయాలి. సూర్యోదయాన్ని చూడాలంటే 60 అవర్స్ ఎదురు చూడాలి. ఒక రకంగా జెట్ లాక్ ఫీలింగ్. కానీ ఇది పర్మనెంట్. అలవాటు పడాలి, తప్పదు మరి. నరకం కూడా దీని ముందు బలాదూరే. పగలు రాత్రిలో వచ్చిన అనూహ్య మార్పు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది. వరదలు, సోలార్ రేడియేషన్, గాలి చంపలేని మనిషిని నిద్రలేమి కసితీరా కాటేస్తోంది. ప్రజల రక్త ప్రసరణలో తేడా వచ్చింది. నరాలు కంట్రోల్ తప్పాయి. శరీరంలో వస్తున్న మార్పులను మెదడు తట్టుకోలేకపోతోంది. ఎక్కడికక్కడ మనుషులు చచ్చిపోతున్నారు. ఒక్క మనుషులే కాదు, మిగతా ప్రాణకోటి కూడా భూభ్రమణంలో వచ్చిన తేడాను తట్టుకోలేకపోతోంది. సన్ రైజ్ టు సన్ షైన్ వెయిట్ చేయలేక వలస పక్షులు, జంతువుల ప్రాణం పోతోంది. సుదీర్ఘ రాత్రులతో వచ్చిన చలి కారణంగా ఇంకొన్ని జీవాలు మృత్యువాత పడుతున్నాయి. సముద్రాలు ధృవాల వైపు కదిలిన తర్వాత కొత్త భూభాగం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొంతమంది ఓషనోగ్రాఫర్లు న్యూ ప్లానెట్ పై రీసెర్చ్ చేయడానికి రెడీ అయ్యారు.
ఇప్పుడు ఆ కొత్త ఖండమే వీరికి కేర్ ఆఫ్ అడ్రస్. అవసరమైన అన్ని వస్తువుల్ని తీసుకుపోతున్నారు. పెరట్లోని గడ్డి, దొడ్లో మేక, కారిడార్లోని కుక్క, కుందేలు, కోడి, చేపలు, ఇలా ఏది దొరికితే దాన్ని పదిలంగా పట్టుకుపోతున్నారు. జీరో నుంచి లైఫ్ను మొదలు పెట్టబోతున్నారు. భూమి తిరగడం స్లో అయి 4 ఏళ్లవుతోంది. ఇంకో సంవత్సరంలో భూభ్రమణం కంప్లీట్గా ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? కొన ఊపిరితో ఉన్న ప్రపంచానికి ఏమవుతుంది? అసలు భూమి మళ్ళీ తిరుగుతుందా? ఏమో, అంతా అయోమయం. భూమి తిరగడం స్లో అయి 4 సంవత్సరాలైంది. ఇప్పుడు గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతోంది. ఆకాశంలో సూర్యుడు 13 రోజుల దాకా ఉంటున్నాడు. 13 రోజుల తర్వాత గాని మళ్లీ ఉదయించడం లేదు. అంటే ఒక పగలు 13 రోజులతో సమానమైంది. ఒక రాత్రి కూడా సేమ్ టు సేమ్. సుదీర్ఘ రాత్రుల్లో ఉష్ణోగ్రత -55 డిగ్రీలకు పడిపోయింది. ఈ కండిషన్లో జంతువులు బతకలేకపోతున్నాయి. వాటితో పాటు మొక్కలు కూడా. ఇక మారిన పరిస్థితులతో ఋతుపవనాలు పత్తా లేకుండా పోయాయి. వర్షం ఎప్పుడు పడుతుందో గాలి గన్నారావు కూడా గెస్ చేయలేకపోతున్నాడు. దీంతో పచ్చని చెట్లు మోడువారాయి. కెనడా, నార్త్ అమెరికాలో అడవులు ఇంకా మిగిలే ఉన్నాయి. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలు ఒక్కటి కావడంతో ఉత్తర అమెరికాను జలప్రళయం ముంచెత్తింది. న్యూయార్క్ నీళ్లలో నానుతోంది. యుఎస్, కెనడాలో లక్షలాది మంది చనిపోయారు. ఇన్ని రోజులు సురక్షిత ప్రాంతాలనుకున్న ప్రదేశాలు ఇప్పుడు శ్మశానాలుగా మారాయి. గాలి పలుచగా మారడంతో ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలు బొందల గడ్డగా మారాయి. దీంతో పాటు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గాలి 10,000 మీటర్ల ఎత్తుకెళ్లి సెట్లైంది. అక్కడ కూడా మనుషులు బతకలేని పరిస్థితి. అంతా చచ్చిపోయారు. సముద్రాలు ధృవాల వైపు కదలడంతో ఖాళీ అయిన ప్రదేశం ఓ కొత్త ఖండంగా తయారైంది. ఈ మెగా కాంటినెంట్ లోని మెజార్టీ ఏరియాల్లో గాలి పుష్కలంగా ఉంది. ఇక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన కొంతమంది ఓషనోగ్రాఫర్ల ఓడ ఈ అతిపెద్ద ఖండానికి మరి కాసేపట్లో చేరుకోబోతోంది. జీపీఎస్ పనిచేయడం లేదు. రూట్ మ్యాప్లకు కాలం చెల్లింది. ఈ కొత్త ప్రపంచంలో వాతావరణం ఉన్నట్టుండి భయంకరంగా మారుతోంది. భూమి నార్మల్ గా తిరుగుతున్నప్పుడు తూర్పు దిశలో పయనించే గాలి ఉత్తరం వైపు ఉండేది. పశ్చిమ దిశలో వీచే గాలి దక్షిణ ప్రాంతంపై ఆవరించి ఉండేది. కానీ భూభ్రమణంలో వచ్చిన తేడాతో గాలి గతి తప్పింది. అందుకే సముద్రాల్లో తుఫాన్లు తరచుగా వస్తున్నాయి. 13 రోజుల పాటు రాత్రి సుదీర్ఘంగా ఉండడంతో ఉత్తర అమెరికాతో పాటు చాలా ప్రాంతాలు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. 4.5 సంవత్సరాలైంది. 16 రోజుల పాటు సూర్యుడు ఆకాశంలోనే లంగరేస్తున్నాడు. ఒకసారి ఆకాశం నుండి టేకాఫ్ అయితే మళ్లీ 16 డేస్ వరకు కనిపించడం లేదు. భూమి తిరగడం స్లో అయినప్పటి నుంచి 2 కొత్త మహాసముద్రాలు ఏర్పడ్డాయి. అమెరికాలోని కాన్జాన్ ఓ సముద్ర తీర ప్రాంతంగా అవతరించింది. 16 కిలోమీటర్ల భూభాగం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. ఉత్తర అమెరికాలోని 8 లక్షల కిలోమీటర్ల భూభాగం మనుషులు నివసించడానికి ఏమాత్రం అనువుగా లేదు. మిగిలిన ప్రాంతాల్లో బతికి ఉన్న ప్రజలకు కొత్త సముద్రాలు కావలసినంత తిండి ఇస్తున్నాయి. సుదీర్ఘ రాత్రుల్లో వాళ్ళలో కొంతమంది సాహసవంతులు చేపలు పట్టి అందరికీ ఆహారం ఇస్తున్నారు. -55 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫిషింగ్ అంటే మాటలు కాదు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన ఓషనోగ్రాఫర్లు పసిఫిక్ సముద్ర మధ్యలో కొత్త ఖండంపై అడుగుపెట్టారు. జీవన పోరాటానికి రెడీ అయ్యారు. ప్రపంచంలోని మిగతా ప్రదేశాల్లో ఇంకా బతికే ఉన్న మనుషులకు పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. మియామి లాంటి సిటీల్లోని జనానికి తినడానికి తిండి కూడా దొరకడం లేదు. అందుకే కొంతమంది అక్కడి నుంచి వలసపోతున్నారు. ఈ కొత్త ప్రపంచంలో బతికి బట్ట కట్టాలంటే నీళ్లకు దగ్గరలో ఉండాలి. అందుకు అవసరమైన పరిస్థితులు మిడ్ పసిఫిక్ లో ఏర్పడ్డ కొత్త ఖండంలోనే ఉన్నాయి.
అక్కడ ఆల్రెడీ ఓ కాలనీ ఏర్పాటైంది. గాలితో కరెంటును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కానీ రాత్రైతే ప్రాణాలు పోయేలా చలి చంపేస్తుంది. ఫైనల్ డే 5 ఏళ్లు పూర్తయ్యాయి. భూమి తిరగడం కంప్లీట్ గా ఆగిపోయింది. కానీ సూర్యుని చుట్టూ మాత్రం పరిభ్రమిస్తోంది. ఇప్పట్నుంచి పగలు 6 నెలలు, రాత్రి 6 నెలలు. డే అండ్ నైట్ వరల్డ్ కాన్సెప్ట్ కు కాలం చెల్లింది. 2 కొత్త సముద్రాలు భూమి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాయి. ప్రపంచం మధ్యలో ఓ కొత్త ఖండం పురుడు పోసుకుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గాలి లేనేలేదు. వాతావరణం ఇప్పుడు సూర్యుడి చెప్పు చేతుల్లో ఉంది. సూర్యుడు 6 నెలలు సుదీర్ఘంగా ఆకాశంలో సెట్టింగ్ వేయడంతో టెంపరేచర్ భీభత్సంగా పెరిగింది. 55 డిగ్రీలు దాటింది. చెట్టు పుట్ట మాడి మసైపోతున్నాయి. సముద్ర ఉపరితలంపై పీడనాలు ఏర్పడి భీకర తుఫాన్లొస్తున్నాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్త ఖండంపై కాలనీ ఏర్పాటు చేసుకుని బతుకుతున్న వాళ్లు వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. కానీ రాత్రే రాక్షసంగా ఉంటోంది. ఉష్ణోగ్రత -55 డిగ్రీలకు పడిపోయింది. ప్రపంచం మంచు దుప్పటి కప్పుకుంది. కన్జాజ్లో బతికి ఉన్న వాళ్లు కూడా చచ్చిపోయారు. ఇక్కడ కొత్త ఖండంపై ఉన్నవాళ్లు మాత్రం సేఫ్ గానే ఉన్నారు. భూమి తిరగడం పూర్తిగా ఆగిపోయి సంవత్సరమైంది. దాదాపు 70 కోట్ల మంది చనిపోయారు. ప్రాణాలతో ఉన్నవారు 1000 కిలోమీటర్లు దాటుకుని కొత్త ఖండానికి వస్తున్నారు. సుదీర్ఘ పగలు, లాంగ్ నైట్, భయంకరమైన చలి, భరించలేని వేడి. వీటితో వీళ్ళు సావాసం చెయ్యాలి. కానీ అందరికీ ఎక్కడో ఓ మూల చిన్న నమ్మకం. భూమి మనసు మార్చుకోకపోదా, మళ్లీ నార్మల్గా తిరక్కపోదా? ఈ కొత్త ప్రపంచంలో కూడా మనిషి కోరికలు గుర్రాల్లా జోరు మీదున్నాయి. ఎనీవే, విష్ దెమ్ గుడ్ లక్. భూమి తిరగడం నిజంగానే ఆగిపోతుందా? ప్రపంచం నాశనం అవుతుందా? ఈ ప్రశ్నకు ఏ శాస్త్రవేత్త కూడా ఎస్ అని చెప్పలేడు, నో అని భరోసా ఇవ్వలేడు. ఇవాళ కాకపోతే బహుశా రేపు కావచ్చు. అంజనం వేసి చెప్పే తురుం ఖాన్ ఎవరైనా ఉన్నారా? భూమి మనకు చెప్పి తిరగడం మొదలు పెట్టలేదు. మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆగిపోదు. జస్ట్ ఓ నమ్మకం. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం, అంతే. అప్పటిదాకా భూమి గుండ్రంగా ఉండును, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును అంటూ సాంఘిక శాస్త్రం చదువుకోవాల్సిందే. అది అలాగే తిరగాలని కోరుకుందాం. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.